మన పరిశుద్ధుడైన దేవుడు ఒక్క మాటతో ఈ లోకాన్ని సృష్టించిన గొప్ప దేవుడు. మాట అనగా ఆయన వాక్యము. ఆయన వాక్యము మనల్ని స్థిరపరుస్తుంది. ఆయన వాక్యమును మనం హృదయంలో భద్రపరుచుకొని ఉండాలి. ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. బాధల్లో నెమ్మది కలుగ చేస్తుంది. ఆయన వాక్యం మీద మనం ఆశ పెట్టుకొని జీవించాలి. ఆయన వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉండును. ఆయన వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగునై ఉన్నది. ఆయన వాక్యమును బట్టి మన అడుగులు స్థిరపరచును. వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. ఆయన వాక్యము మీద మనం ఆశ పెట్టుకొని జీవించాలి. ఆ వాక్యమును మనం నిత్యము ధ్యానించాలి. ఆయన వాక్య సారాంశము సత్యము. ఆయన నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. కాబట్టి ప్రియులారా, మనమందరము నిత్యము ఆయన వాక్యాన్ని, ఆయన మాటను హృదయంలో ఉంచుకొని నిత్యము ధ్యానించుదుముగాక. ఆయన కృప మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఆమేన్.